సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొడైకెనాల్ ట్రిప్ వెళ్దాం అని చెప్పి వస్తున్నాం. కొడైకెనాల్లో ఏమేమి చూసాం, ఏమేమి ఆడాం అనేది చూపిస్తాం. స్టేట్ ట్యూన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనమైతే ఫస్ట్ వ్యాలీ టూర్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే రిసార్ట్ నుంచి, మనం వెళ్ళా నుంచి. సో బాయ్స్ అందరం రెడీ అయిపోయాం. ఫస్ట్ ప్లేస్ చూపిస్తాం మీకు. ఓకే, మనమైతే ఫస్ట్ లొకేషన్కి వచ్చేసాం. ఇదే ఫస్ట్ లొకేషన్. చూసారు, ఇదే మన ఫస్ట్ లొకేషన్. అయితే వాటర్ ఫాల్. మనమైతే సెకండ్ స్పాట్కి వచ్చేసాం. దీని పేరు గ్రీన్ వ్యాలీ. కనపడుతుంది మీకు, గ్రీన్ వ్యాలీ స్పాట్. అసలు చూడండి బ్రో, ఎలా ఉందో చూడండి. అసలు మొత్తం మంచంతా కింద దిగుతుంది ఇప్పుడు. క్రేజీ ఉంది వెదర్, క్రేజీ. ఇదే గ్రీన్ వ్యాలీకి వెళ్ళే దారి. మధ్య మధ్యలో ఇలాంటివి పెట్టి టెంప్ట్ చేస్తుంటారు కొనుక్కోవాలని. శాంపుల్గా ఒక 5-6 తినేసి ఏది నచ్చలేదు, కేజీలు కొందాం అనుకుని వచ్చా అని చెప్తే అయిపోద్ది. ఇదే మన సెకండ్ స్పాట్, గ్రీన్ వ్యాలీ. ఏమైనా చూపిద్దాం ఉన్నా మీకు. మొత్తం వైట్ వైట్ వైట్. మాకేమైనా కనబడితే మీకు ఏమైనా చూపిస్తాం. మాకేం కనబడట్లా. ఇప్పుడే 100 రూపాయలు పెట్టుకున్నాం కాబట్టి కాసేపు ఫ్లెక్స్ కొడదాం. బోనస్గా ఇక్కడ కోతులు ఉన్నాయి వరుసగా, చెక్ పాయింట్స్ లాగా. బేసికల్లీ కోతులను చూడడానికి వచ్చాం మనం ఇంత పైకి. అందరం 100 రూపాయలు పెట్టి జీపీఎస్ పెట్టి చేరుకొచ్చాం. కాసేపు పెట్ ఫ్లెక్స్ 1000 రూపాయలు. ఒక 0 తీసేయండి. ఏమంటలే, ఏం లేదు. మొత్తం వైట్, ప్యూర్ వైట్ వైట్ వైట్. లేదు అంతా మంచి రాకపోతే కనిపించింది. హిల్ స్టేషన్స్ అన్ని మీరు ఏదైనా మార్నింగ్ టు మధ్యాహ్నం ఫ్రీగా సక్సెస్ చేస్తుంది. చూపిస్తాను అక్కడ మీకు. తాళ్ళ మీద ఎలా బ్యాలెన్స్ అవ్వాలనేది చూసి నేర్చుకోండి. కోతి సర్కస్ ఇది. 100 రూపీస్. దిస్ ఈజ్ అవర్ థర్డ్ డెస్టినేషన్, ద వ్యాలీ టూర్. ఇది దీని పేరే పిల్లర్ రాక్. దీనికి ఎంట్రీ 30 రూపాయలు. చాలా టైం పట్టుద్ది అనమాట. అప్పుడు స్తంభాలు రాయనివ్వరు, పిల్లర్ రాక్ అంటున్నారు అంతే. యాక్చువల్లీ మనం వెళ్ళింది ఏం కనపడతలే, అది సూసైడ్ స్పాట్ అని వాళ్ళంట ఒకప్పుడు. దాని పేరు మార్చి గ్రీన్ వ్యాలీ అని చెప్పి, వ్యూ పాయింట్ అని చెప్పి చేశారు. సో ఒకప్పుడు ఎవరైనా తెచ్చుకోవాలి అనిపిస్తే అక్కడికి వచ్చి దూకేసేవాళ్ళు. దానికి ఇప్పుడు మెష్ చేశారు మొత్తం. పొరపాటున అలాంటి ఎవరు చేసుకోకండి. మధ్యలో ఇంకోటి ఏమో గోల్డ్ పాయింట్ అని చూపించాడు, కానీ పెద్ద వర్త్ ఏం కాదు. గ్రౌండ్ చూపించి ఇది 4th యాక్చువల్లీ, సారీ, మధ్యలో 3వది గోల్డ్ పాయింట్ అన్నాడు. అదేం పెద్ద గ్రౌండ్ ఉంది, అది గోల్డ్ పాయింట్ అని చెప్తున్నాడు అంతే. ఇలా మనం వచ్చాం ఇప్పుడు. యాక్చువల్గా ఈ రూట్లో వచ్చాం. సో ఇదే ఎంట్రన్స్. దీనికి మనం 30 రూపీస్ కట్టాం పర్ పర్సన్. ఏంటో ఇటొక సైడ్ ఉంది, ఇటొక కింద ఒకటి ఉంది. ఇది వ్యూ పాయింట్. కింద ఇదంతా వ్యూ పాయింట్ అబ్బా. కొన్ని పిల్లర్ రాక్ అని ఎందుకు అంటారంటే అది అవే. ఆ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, సో ఆ పిల్లర్స్ ఉండటం వల్ల పిల్లర్ రాక్ అయిందనమాట. ఇది వ్యూ పాయింట్. యాక్చువల్లీ మంచి కొంచెం లైట్గా క్లియర్ అవ్వడం స్టార్ట్ అయింది. వ్యూ పాయింట్ నెంబర్ 4 ఇప్పుడు కనపడుతుంది చూడండి. యాక్చువల్గా సెల్ఫీలు
ఫుల్ ఫాగే, ఏం కనపడట్లేదు అసలు. సూపర్ ఉంది బ్రో వ్యూ అయితే. రండి ఇలాంటి దగ్గరికి రండి, బాగుంది కొడైకెనాల్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం అయితే 5వ ప్లేస్కి వచ్చేసాం. ద మోస్ట్ హైప్డ్ ప్లేస్ ఇన్ కొడైకెనాల్. ఎవడైనా కొడైకెనాల్ ఎందుకు వస్తాడు అని అంటే అది ఈ ప్లేస్ కోసమే. ఇది కూడా ఒక సినిమా వల్ల బాగా ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్. ఇది ఒకటే ఉంది కూడా, ఇంకేం లేవు. ఆల్రెడీ పేరెంట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. గుణా కేవ్స్. మన మంజుమల్ బాయ్స్ మూవీ చూసింది ఇక్కడే, తీసింది ఇక్కడే. సో ద మోస్ట్ ఫేమస్ లొకేషన్ ఎవర్ ఇన్ కొడైకెనాల్. వీళ్ళే మన మంజుమల్ బాయ్స్. చెప్పండి గాయస్. ఇంకెవరు మిస్సింగ్ ఇదే. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. ఇదిగో మన మంజుమల్ బాయ్స్ వీళ్ళందరూ. చూసారుగా గుణా కేవ్స్. వాన పడుతుంది గాయస్, మొత్తం వాన పడుతుంది. తగ్గే వరకా అదా ముందు పైకి వెళ్దాం. ఇటేనా ఎంట్రీ అసలు? మీరేంది బ్రో ఎక్కడ ఆగారు? వర్షం పడుతుందని ఆడ ఎక్కడ దాచుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అదే గుణా కేవ్స్ ఎంట్రన్స్. వర్షం పడుతుంది అసలు అంతా. దీనికి ఇంకో పేరు ఏంది బ్రో? డెవిల్స్ కిచెన్. ఇది ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి బాగుపోయారు. ఇది మొత్తం డెవిల్స్ కిచెన్. మనం ఆల్రెడీ జరిగిన ఎక్స్పీరియన్స్లు కాబట్టి అడుగంతా ఆచి తూ చేయండి అందరూ. లేదంటే ఇప్పుడు మనం ఇంకో మంజుబాల్ బాయ్స్ అవుతాం సరిగ్గా చూసి నడవకపోతే. ఎక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి బాగా. చూడండి మామూలుగా లేదు అసలు ఇదంతా. పైన్ ఫారెస్ట్ లోకి వెళ్ళినా ఇవే ఉంటాయి. అది కూడా స్పాట్ పెడతాడు. ఇంకా కింద ఉంది మూమెంట్. మూమెంట్ ఆడే ఉండేది అక్కడ. మనం సుభాష్ కాదు, మనం వేరే పేరు పెట్టుకున్నాం. జై బాలయ్య. మనకి పెడితే అందరికి ఇంపించింది అంతే. బాగుంది. రోడ్ అంతా బాగా స్లిప్పరీగానే ఉంది. అని నరికేశారు, వే ఫామ్ చేశారు. చూడు చెట్లు నరికేసి. ప్రస్తుతానికి మనం మంచి పోయి షూటింగ్ తీసుకెళ్తున్నాం. వీడు పడిపోయిన తర్వాత సుభాష్ అని పిలిచి యాక్చువల్లీ ఇంకో పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాం. ఏంటి? ఇప్పుడు ఈ సంపత్ ఉన్నాడు కదా, ఇది బిఎస్ఎన్ఎల్. కొండ మీద బిఎస్ఎన్ఎల్ తప్పితే ఏ సెమ్ సరిగ్గా రావట్లా. పడిపోయేవాడు ఎవడైనా కానీ బిఎస్ఎన్ఎల్ ఫోన్ జేబులో పెట్టుకొని పడిపోండి, లోపలికి ఫోన్ చేసుకోండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మరి వేరే వాడు కూడా బిఎస్ఎన్ఎల్ అయితేనే ఫోన్ అవుతుంది కదా. ఇంటి దగ్గర చేస్తాం, పోలీస్ స్టేషన్కి చేస్తాం. సో ఎప్పటికైనా గుర్తు బిఎస్ఎన్ఎల్ కనెక్టింగ్ ఇండియా. ప్రమోషన్ కాదు బ్రో, ఇగో వన్ అండ్ ఓన్లీ మ్యాన్ హ్యావింగ్ బిఎస్ఎన్ఎల్. కింద ఇంకా ఎక్కడో మూమెంట్ ఉంది బ్రో. అదిగోండి అదే మంజుబల్ గాయ్ స్పాట్. వచ్చేసాం మంజుబల్ గాయ్ స్పాట్కి. గుణా కేవ్స్ పాయింట్ వచ్చేసింది. ఇదే గుణా కేవ్స్ పాయింట్. మన ఏమైందంటే అక్కడ కూర్చొని ఫోటోలు దిగడం. అక్కడ కూర్చొని ఫోటో దిగాలి ఇప్పుడు అలాగైనా. గోల్. మొత్తం వైబీగా ఉంది అక్కడైతే. വിയർപ്പ് തുന്നിയിട്ട കുപ്പായം അതിൽ നിറങ്ങൾ വന്നുകില്ല കട്ടായം
കിനാവ് കൊണ്ട് കെട്ടും കൊട്ടാരം അതിൽ മന്ത്രി നമ്മൾ കയറുവിട്ട കാല ജീവിതമോ ജല്ലിക്കെട്ട് കണ്ണു മൂടി കെട്ടി ഉണ്ടാക്കുന്ന ഇരുട്ട് ഏത് മഞ്ഞുമല്ല ടീംസാ മഞ്ഞുമല്ല ടീംസാ കുതന്ത്രതന്ത്രമന്ത്രമൊന്നും അറിയില്ലടാ കുടിച്ച കള്ളു കള്ളമൊന്നും പറയില്ലടാ കുതന്ത്രതന്ത്രമന്ത്രമൊന്നും അറിയില്ലടാ കുടിച്ച കള്ളു കള്ളമൊന്നും പറയില്ലടാ കുതന്ത്രതന്ത്രമന്ത്രമൊന്നും അറിയില്ലടാ കുടിച്ച കള്ളു കള്ളമൊന്നും പറയില്ല. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే వైట్ టీ షర్ట్ వేసుకొచ్చి మరక అవ్వకుండా కిందకి దిగడం. ఇది పరిస్థితి చేతులు చూడండి, ప్యాంటుకు ఆల్రెడీ అయినాయి. వైట్ టీ షర్ట్ని కాపాడుకోవడమే సరిపోతుంది మాకు. యాక్చువల్లీ మంజుమల్ బాయ్స్ అన్నారు కానీ మాకు ఎక్కడే కనపడింది మంజుమల్ బాయ్స్. జారిపోతున్నారు అంతా, వెనకమాల ఉండేదంతా చాలా జాగ్రత్తగా దిగాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరూ కష్టపడి దింపారు కిందకి. థ్యాంక్స్ టు ఆల్ ద గైస్. మొత్తం సినిమాలో చేసినట్టే మా ఊరు దూకపోతున్నాడు చూడండి. ఎవరు దూకుతున్నారు బ్రో ఇప్పుడు? అటు సీతారాం చాలా ఉంది బ్రో. వన్ ఆఫ్ ద మంజుమల్ బాయ్ లోయ కింద కనబడట్లే మీకు యాక్చువల్గా. అంతా గుంపులో గోవిందే, ఏం కనపడట్లా. చెప్పండి బ్రో. ఎలా అనిపించింది బ్రో? బాగుంది. హౌ ఈస్ గోనా కేవ్? ఇంకా బాగుంది బ్రో. ఈ సైడ్ ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా బాగుంది బ్రో. వెదర్ కూడా బాగుంది. మెయిన్ ప్లస్ ఇదే. చల్లగా లేస్తుంది బ్రో. ఏంటిదిరా? ఏంటిది? చల్లగా తర్వాత ఏదో చెప్పావు, చిలిపి చూపులు చూస్తుంది. చల్లగా లేస్తోందా బ్రో? ఇంకా 6th లొకేషన్ పైన్ ఫారెస్ట్. ఇప్పటిదాకా మనం 5 కంప్లీట్ చేసుకున్నాం, ఇది 6వది. అన్నీ పక్క పక్కనే ఉంటాయి, చూసిన జనాలే మళ్ళా కనపడుతూ ఉంటారు మీకు. సో దిస్ ఈస్ పైన్ ఫారెస్ట్. మీకు కనపడదు, చూస్తున్నాను. చూడటానికి బాగుంది కానీ ఇదే పైన్ ఫారెస్ట్. పైన్ ట్రీస్ బ్రో. ఏంటి అంటే ఏం చెప్తాం? పైన అంటే పైనే అటు చెప్పాడు, మాకు అట్లా తెలిసిందంటావా? పైన అంటే పైనే, పైకి ఉంటాయి కాబట్టి పైన ట్రీస్ అంటారు. పైకి ఉంటాయి కాబట్టి పైన్ ట్రీస్. పైన ఉంటాయి ట్రీస్, చూడొచ్చు చెట్లు ఆకులు పైన ఉంటాయి, కింద ఉండవు కాబట్టి పైన్ ట్రీస్. పైన ట్రీస్ అంటే పైనాపిల్ పండుతాయా? పైన ఉంటాయి ట్రీస్. ఇగోరా కింద ఉన్నాయి కాయలు, అవి ఏవో పడుతుంటాయి. ఏం చేస్తున్నాయి బ్రో ఇక్కడ? రెస్టింగ్. ఇవి కూడా మనతో పాటు పైన్ ఫారెస్ట్ చూడడానికి వచ్చాయి బ్రో. సీతారాం, What happened? You are looking so sad and bad. సో గైస్, ఇప్పటిదాకా మనమైతే 6 ప్లేసులు తిరిగాం. ఇది 7వ ప్లేసు, మోయినర్ పాయింట్ అని. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. సో 6 ప్లేసులు అయితే అయిపోయినాయి. లాస్ట్ ఇది పైన్ ఫారెస్ట్ తిరిగాం కదా, అది పెద్దగా చూపించడానికి ఏముంది, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు సినిమాలో. ఇట్లా అంటే అలానే కాదు, పెద్దగా ఏం లేదు. సో ఇది 7వ ప్లేసు. సో ఇది మోయినర్ పాయింట్ అని. ఇంకా ఇది కాకుండా మనకు 3 ఉన్నాయి. రోజ్ గార్డెను, ప్రాపర్స్ వాక్, అది బాగుంటుందంట. మేఘాలు కానీ అంటే లైక్ నంది లాగా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ అయితే మోయినర్ పాయింట్ చూద్దాం. ఏమన్నా అన్నీ అదే, పైకి వెళ్తాం, పైకి వెళ్ళి కొండలు చూపిస్తాం, మంచు చూపిస్తాం అంటే. ఇంకా హిల్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏముంటాయి, మంచి తప్పితే ఏమన్నది. అక్కడైతే ఎద్దు ఉంది, బలాల దేవా.
ఓ ఆల్రెడీ మన బాయ్స్ అప్పుడే అక్కడ దాకా వెళ్ళిపోయారు కూడా. యాజ్ యూజువల్ అదే మంచు, అదే కొండ, అదే మేఘాలు. మీకు ఇంకా ఎంత మించి ఎక్కువ చూసినా లాగ్ అయిపోద్ది కంటెంట్. చూసిందే చూస్తున్నాం. అది ఏం ఉండదు. వీటిని మళ్ళీ అంటే ఏం లేదు, 4 మెట్లు కట్టిన తర్వాత అక్కడ ఏమన్నా ల్యాండ్ లాక్ కట్టారంటే అది ఓ పాయింట్ అక్కడ. బేసిక్గా చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే 4-5 ప్లేసులు ఉంటాయి అది. కానీ బిజినెస్ అవ్వాలి కాబట్టి ఒక 4 ప్యాకేజీలా చేసి 40 ప్లేసులాగా పెట్టి ఏం లేదు, చిన్న డిఫరెన్స్. ఈ పాయింట్ చూసినా ఇక్కడ దగ్గరమెంట్ ఏం రాదు, కానీ తిప్పేమో నాకు పేరుకి అన్ని పక్కనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దాకా మనకి కాస్త మూమెంట్ వచ్చింది అంటే గుణా కేవ్స్ ఒకటి పిల్లర్ రాక, అది కూడా అంటే ఇన్ని చూసాక అది నార్మల్గానే అనిపిస్తుంది. అంటే అది పిల్లర్ అది యాక్చువల్లీ అది బాగుంది, పిల్లర్ రాక్ అది బాగుంది. ఇంకంతే, ఇంకంత మించి అయితే పెద్దగా ఏం లేవు. అన్నీ అదే కొండలు, అదే ఇది. దానికన్నా మేము తీసుకున్న విల్లా దగ్గర లొకేషన్ బాగుంటాయి. యాక్చువల్గా అందుకే మేము ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి ముందు త్వరగా ఫినిష్ చేసేసుకొని చక్కగా మేము చేసిన మంచి పని. మీకు ఎవరికైనా కొడైకెనాల్ వస్తే ఒక సజెషన్ ఏంటంటే హాస్టల్స్ వీటిలో ఉండకుండా మంచి విల్లా చూడండి. సిటీ అవుట్స్కట్స్లో ఉండి ఒక మంచి లొకేషన్లో ఉండి విల్లా చూసుకుంటే ఈ విజిటింగ్ ప్లేస్లో చూసేది మీరు అక్కడ చూస్తారు. సింపుల్ కాన్సెప్ట్. హాస్టల్స్లో ఉంటే మీరు ఆ ఫీల్ అవ్వలేరు. అవి మేము మంచి పని చేసామనిపించింది ఇప్పుడైతే. మీరు యాక్చువల్లీ ఇందులో 2-3 ప్లేస్లే మీరు చూడాలి, వర్తి అని అనిపిస్తాయి. మిగతా అన్ని విల్లాలో టైం స్పెండ్ చేయడం ఇస్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ ఇన్ కొడైకెనాల్. చక్కగా క్యాంప్ ఫైర్ వేసుకొని అందరం చిల్ అవ్వడం, అవసరం అయితే మనం తెచ్చుకొని తాగడం, ఇది అదే బెస్ట్. ఇంకా కోకర్స్ వాక్ అని ఒకటి ఉంటుంది, అది బ్యూటిఫుల్ ఉంటుందంట, చూద్దాం. అండ్ నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ అయితే స్కిప్ చేద్దాం అనుకుంటున్నాం. బొటానికల్ గార్డెన్స్ చాలా చోట్ల చూసే బేసిక్గా పార్కులో పూలు పండిస్తారు, దానికి వెళ్ళి కూడా టైం వేస్ట్. బొటానికల్ గార్డెన్కి వెళ్ళి కూడా టైం వేస్ట్. అందుకే డైరెక్ట్ కోకర్స్ వాక్ మీద దానికి వెళ్ళేసి ఇక ముగిచేద్దాం అనుకుంటున్నాం ఈ విలేజ్ టూర్ని, వ్యాలీ టూర్. బోర్ కొట్టేసింది బేసిక్గా. అది ఏం ఉండవు, కాళ్ళ నొప్పి చూస్తారు, మళ్ళీ చూసిందే వస్తారు. మేఘాలు అబ్బు. నెక్స్ట్ కోకర్స్ వాక్ దగ్గర కలిపి బాయ్. సో మనమైతే వచ్చేసాం లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్కి, కోకర్స్ వాక్. అంటే ఇంకా ఉన్నాయి బొటానికల్ గార్డెన్ ఇవన్నీ మేము స్కిప్ అయి కొట్టేస్తున్నాం, ఎందుకంటే మాకు బోర్ కొట్టేసింది అంతా. సో ఫైనల్ కోకర్స్ వాక్. ఎంత ఎంట్రీ టికెట్? 20 రూపాయల మనిషికి. ఏంటి టికెట్ తీసుకున్నారా? వెళ్దాం. అయిపోయింది, ఏడ కూడా అదే లొల్లి, ఏమి ఉండదు. ఆల్రెడీ మీకు కనపడుతుంది. సేమ్ అగైన్ మిస్ట్, అదే మంచు, అదే ఎలివేషను. ఏడకు పోయినా ఇంక ఇదే. అదే ఇంకా ఇది ఫైనల్ కాబట్టి వచ్చాము. ఇది ఒక్కడు కూడా మిస్ అవ్వడం, ఎందుకంటే ఇంకా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి. అసలు అంతా మంచు ఎక్కువ ఉంది ఈసారి. చూడండి, చూడండి, ఇదే కోకర్స్ వాక్ అంటే. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఇవన్నీ మనకు కదా ఆంటీ ప్రేమ లేదు ఏమి. సారీ మమ్మీ, అంత బడ్జెట్ లేదు ఈసారి. నువ్వు కొంచెం బడ్జెట్ వేస్తా అన్నావు, బడ్జెట్ వేయలేదు కాబట్టి అయినా నేను తేలేను. ఇదైతే బాగుంది యాక్చువల్గా కొంచెం. ఏ నంది హిల్స్ లాగా కొంచెం. ఎలా ఉంది బా ఇది? సూపర్ ఉంది బ్రో. ఎక్కడితో మన వ్యాలీ టూర్ కంప్లీట్ చేస్తున్నాం బ్రో. ఇక్కడ ఫుడ్ ఆకలేస్తుంది కానీ ఫుడ్ చాలా కాస్ట్లీ బ్రో. ఒక నైట్కి 500 బ్రో పర్ పర్సన్. ఏంది బ్రో, మళ్ళీ 9000 బ్రో విల్లా మేము తీసుకునింది. ఏంది బ్రో ఇంత దారుణం? అది కాకుండా మేము కుక్ చేసుకోకూడదంట బ్రో. బ్రో అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు బార్బీక్యూ చెప్తావు. బార్బీక్యూ ఇక్కడ చూసుకోండి, బార్బీక్యూ కేజీ 900 అంట. మాకు చికెన్ పకోడా చేసుకోవడం వచ్చు బ్రో. ఇక్కడ బయట రా చికెన్ కానీ అడిగాము, ఎలో లేదని చెప్పేసాడు. అదే కుకింగ్ అనేది ఎలో లేదంట. 9000 పెట్టి రెసార్ట్ తీసుకొని మరి ఇంత దారుణం అడిగాం కాబట్టి చెప్పారు. ఎక్కడితో అయితే కొడైకెనాల్ డే 1 వ్యాలీ టూర్ ముగిస్తుంది. ఇదే మన ఫైనల్ డెస్టినేషన్.
5,000 అయిపోతురా బాయ్ బాయ్.